400 ఎకరాల భూమి విలువ 40,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్ల రూపాయల భూముల్ని ఇలా అమ్మి కప్పం కట్టి తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మా ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామని చెప్పి పోతా ఉంటే హౌజర్ స్టేషన్లో అర్ధరాత్రి పూట దొంగల్లాగా అక్కడున్న విద్యార్థులంతా కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటే గొడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా ఎంటికలు పట్టి మహిళా విద్యార్థులను కూడా చూడకుండా ఇవాళ ఈడ్చుకుపోయే పరిస్థితి. వాళ్ళను హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు, కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీ కేసులు నీ అరెస్టులు విద్యార్థుల యొక్క శక్తిని ఆపలేవు. వాళ్ళకు తోడుగా అండగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకు మాట ఇచ్చిండు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరగకుండా ఈరోజే ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తా అని చెప్పిండు. ఖచ్చితంగా దానికోసం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా రేపు పార్లమెంట్లో కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. అర్జెంట్ మోషన్లో కూడా పాల్గొనే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మా విద్యార్థులని హింసిస్తున్న మా విద్యార్థులనే కేసు పెడుతున్న దానికి మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఈ పోలీసులు ఈ బుల్డోజర్లు తక్షణమే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఒక నిమిషం, బీజేపీ ఎంపీలము ఎమ్మెల్యేలము దొంగ టీఆర్ఎస్ వాడు వాడంటే మీ ఎన్ఎస్యూఐ తిడుతున్నాడు రేవంత్ రెడ్డి. మీ ఎన్ఎస్యూఐ ఓపెన్గా స్టేట్మెంట్ పంపించింది, మీకు వచ్చిందా? వచ్చింది కదా, సోషల్ మీడియాలో వచ్చింది కదా. ఇంకా బుద్ధి రావాలి కదా. అపోజిషన్ పార్టీస్ పక్కన పెట్టు, నీ స్టూడెంట్స్ వింగే నేను తిడుతున్నది. గతంలో సుప్రీంకోర్టు సహా న్యాయస్థానాలు ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి టీజీఐఐసి అని చెప్పిందా, లేదు ఆ 400 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిందని తీర్పు ఇచ్చిందా? ఒకటి. రెండోది, ఈ 400 ఎకరాలకి నష్టం జరిగితే పర్యావరణానికి నష్టం కలుగుతుందని ఎక్కడైనా అధికారికమైనటువంటి నివేదికలు కానీ ఆ మదింపుకు సంబంధించినటువంటి వివరాలు ఏమైనా ఉన్నాయా? రెండు విషయాలండి. ఈ భూమి 2004లో వేరే కంపెనీకి దారిదత్తం చేసిన ఆనాడు కూడా వ్యతిరేకత వచ్చింది. దాన్ని వెంటనే 2006లో రద్దు చేసుకున్నది. ఏ 400 ఎకరాల భూములు అయితే ఐఎంజీ కోసం ఇచ్చిందో దాన్ని ఆనాటి ప్రభుత్వమే 2006లో రద్దు చేసుకున్నది. రద్దు చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోయినరు. దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటంలో ఆ భూమి సెంట్రల్ యూనివర్సిటీ మాత్రమే అని చెప్పి పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి ఇలా అమ్ముకోవడం కోసం తీర్పు రాలే, విశ్వవిద్యాలయ భూమిని కాపాడమని చెప్పి మాత్రమే తీర్పు వచ్చింది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఇంతకుముందు మా ఎంపీలు చెప్పినట్టుగా కొంచెం ఆలోచించి మెదడుతో ఆలోచించి పనిచేయాలని చెప్పి కోరుతున్నా. దాదాపు 534 ఎకరాలు 2004లో ఎస్సీయూనే ప్రభుత్వానికి స్వాధీనపరిచినట్టుగా డాక్యుమెంట్ కూడా గవర్నమెంట్ బయటపెట్టింది. నా దగ్గర వాళ్ళు రిలీజ్ చేసే మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. టైటిల్ ఒకటి, అక్కడ ఎన్వైరన్మెంట్ ఇష్యూ వస్తుంది, అక్కడ వైల్డ్ లైఫ్ ఇష్యూ వస్తుంది, అక్కడ ఈకో సిస్టమ్ ఇష్యూ వస్తుంది, ఆడ జింక చచ్చిపోయింది ఆ కేసులు వస్తాయి, నెమలు చచ్చిపోయినాయి ఆ కేసులు వస్తాయి. కొన్నోడు బకరా అవుతాడు తప్ప ఏం కాదు. ఒకడు కొనడు కూడా, కొన్నోడు బాగుపడడు, ఎవరు కొననీయము వినామనీయము. వీళ్ళని తప్పుడు మాటలు అబద్ధాల పునాలను బతుకుడు రేవంత్ రెడ్డి. ఆయనకి ఎప్పుడు నిజం చెప్పేటువంటి అలవాటు లేదు. ఆయన గురించి ఏం మాట్లాడుతుంది చెప్పండి. ఆయనకి ఇటువంటి కేసులు వస్తాయని కూడా తెలియదు. ఆయనకి 16 ఏళ్ళు ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి అక్కడ మొక్కలు వచ్చాయి, చెట్లు పెరిగాయి, అది అటవీ భూమి కాదు అంటున్నారు. అన్ని స్పీసీస్ ఉన్నాయి, అక్కడ ఎన్నో స్పీసీస్ ఉన్నాయి. కొన్ని ఎక్స్టింక్ట్ స్పీసీస్ కూడా ఇప్పుడు అక్కడ కనబడ్డాయి, సైటింగ్ అయింది. అందులో నియోలిథిక్ సైట్స్ ఉన్నాయి. వాళ్లకు ఇంత వ్యతిరేకత వస్తుందని, ఇంత ఉద్యమాలు జరుగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే. దాని నుంచి తప్పించుకోవడం కోసం పిచ్చి మాటలు, పిచ్చి రిపోర్ట్లు ఇస్తుంది తప్ప ఇది నిజం కాదు. అది ముమ్మాటికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి మాత్రమే. సెంట్రల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా వీళ్ళకి భూమిని హ్యాండ్ ఓవర్ చేయలేదు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి హ్యాండ్ ఓవర్ చేస్తుందా అండి? నేను చూస్తామా మనం? ఇంకా కావాలని చెప్పి కోరుతాం. కానీ అన్ని దొంగ డాక్యుమెంట్లు, దొంగ పద్ధతులు, దొంగ పనులు తప్ప ముఖ్యమంత్రి కాదు అలవాటే. ఇది ఒక్క నిమిషం,
దీంట్లో కొంచెం భాగము ఐఎంజీ ఓడిపోయినాక కొంచెం భాగం ఐఎస్బికి ఇచ్చిండ్రు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. అటువంటి సంస్థలు బీజేపీ పార్టీ ఎంకరేజ్ చేస్తారు. మీరు ఇంకో యూనివర్సిటీ పెట్టండి, ఏమైనా పెట్టండి, కానీ ఆ భూమి కరెక్టే. ఇప్పుడు అట్లా చూస్తే యూనివర్సిటీ హైదరాబాద్ ఐఐటి కూడా ఏలియనేట్ చేయలేదు, రిజిస్టర్ చేయలేదు, కానీ నోటిఫై చేసింది. ఏంది ఈ భూమి ఐఐటి కానీ ఇది కూడా నోటిఫై చేసినుండే. తర్వాత కేసులలో వాళ్ళు వాపస్ వస్తే ఆ ప్రభుత్వానికే వస్తుంది. దానివల్ల అనుకోవద్దు ఏంటంటే ప్రభుత్వం దీంతో ఏమంతా చేసుకోవచ్చు. అంతగా నేను అడుగుతున్నా, రియల్ ఎస్టేట్ బ్రోకరా, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వచ్చిందా కాంగ్రెస్ పార్టీ? భూములు అమ్ముకోవడం కోసం వచ్చిందా? అవన్నీ వాళ్ళకి అలవాటు, ఆయన ఎన్ఎస్సీ అడగమను, వాళ్ళకి అలవాటు. మాకు